హలో బిజీ గ్యాస్ నేను వరం గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్లో పెట్టిన డిన్నర్ ఐటమ్స్ ఇద్దాం వచ్చేయండి. సో ఫస్ట్ స్టెప్కి అయితే రోటీ అండ్ దీంతో పాటు వచ్చేటప్పటికి మేతి చామన్ కర్రీ అనమాట. చాలామంది లాస్ట్ వీడియోలో మేతి చామన్ కర్రీ అని చెప్తే అందులో మేతి ఏదని అడిగారు. ఆ కర్రీలో కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది చూసారా, అదే మేతి అనమాట. అది యాక్చువల్గా కస్తూరి మేతి కూడా వేస్తాడు ఇందులో. మేతి చామన్ అంటే ఆ గ్రీన్గా కనిపించేది కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం మెంతికూర అనమాట. అండ్ అలాగే దాంతోపాటు ఇంకా ఇది వచ్చేటప్పటికి వెజిటేబుల్ బిర్యానీ అండ్ దాంతోపాటు ఇంకా వైట్ రైస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి టమాటా పప్పు. మన సౌత్ వాళ్ళకి ఫేవరెట్ అయినటువంటి టమాటా పప్పు అనమాట. సౌత్ మెస్లో ఇది ఒక్కటే బాగా చేస్తాడు. అన్నిటికన్నా ఎక్కువ బాగుండేది అన్న ఉందంటే అది టమాటా పప్పే అనమాట. అండ్ దాంతోపాటు కొత్తిమీర రసం. రోజు ఏదో ఒక టైప్ ఆఫ్ రసం ఉంటుంది. పొద్దున్న సాయంత్రం ఇంకా ఏ టైంలో వెళ్ళినా సరే రసం అనేది అవైలబుల్గానే ఉంటుంది అనమాట. ఈ రోజు ఫ్రూట్ వచ్చేటప్పటికి జామకాయ అనమాట. ఆ వెతికి బాగోలేని ఫ్రూట్ తీసుకుంటాము, పనికి మళ్ళీ డెసిషన్ తీసుకుంటాం అనేది ఒక ఆర్ట్ అయితే అందులో ఫస్ట్ ర్యాంక్ నాకే అనమాట. అక్కడ ఉన్న జామకాయలన్నిటిలో కొంచెం ఇది బాగుందని చెప్పి తీసుకున్నాను. టేస్ట్ ఇది బాగాలేదు, లోపల పోయిందనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇంకా మేతి చామన్ కర్రీ టేస్ట్ బాగానే ఉంది. వెజిటేబుల్ రైస్ కూడా టేస్ట్ బాగానే ఉందన్నమాట. ఈ వెజిటేబుల్ రైస్ యాక్చువల్గా ఒట్టిగా తిన్నదానికన్నా మేతి చామన్ కర్రీతో తింటే బాగుంటుంది. అండ్ అలాగే టమాటా పప్పు టేస్ట్ వచ్చేసరికి కూడా బాగుంది. చెప్పా కదా సౌత్లో టమాటా పప్పు టేస్ట్ బాగుంటుంది. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.